బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి కాసేపట్లో సమావేశం జరగనుంది. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఏర్పాటు చేసిన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ తెలిపింది. ఈ మీటింగ్ కు ప్రస్తుత ఎన్డీఏ పక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా రానున్నాయని చెప్పింది. అన్ని రీజనల్లకు చెందిన పార్టీలు ప్రతినిధులు వస్తారని, ఎన్డీఏ బల ప్రదర్శన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ ఎన్డీఏ మీటింగ్. తన మిత్ర పక్షాలకు బీజేపీ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు రావడం, ఎన్నికలు దగ్గర పడటంతో ఈ భేటీ బీజేపీ ఆధ్వర్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి కాసేపట్లో సమావేశం జరగనుంది. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ ఏర్పాటు చేసిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం ఈ పార్టీకి 38 పార్టీలు హాజరు కానున్నాయని బీజేపీ తెలిపింది. ఈ మీటింగ్ కు ప్రస్తుత ఎన్డీఏ పక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలు కూడా రానున్నాయని చెప్పింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. ఒకవైపు బెంగళూరులో విపక్షాలన్నీ భేటీ చేయి రాజకీయ వేడిని పెంచుతూ ఉంటే, అదే సమయంలో ఎన్డీఏ కూడా అంటే బీజేపీ కొంత తక్కువ పడినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముందుకు తీసుకొచ్చింది, గతంలో పక్కన పడేసింది. ఎందుకంటే 2019లో అలాగే 14లో ఈ రెండు సరను ఎన్డీఏపై పెద్దగా గురిపెట్టలేదు. ఎందుకంటే అప్పుడు తన సొంతంగా తన సొంత బలం అధికారంలోకి రాగలిగింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈసారి విషయాలన్నీ ఐక్యతతో బలం కలిసికట్టుగా అంటే ఎవరెవరైతే హాజరైన వారు కూడా హాజరై వారు ఈ మీటింగ్ ని సక్సెస్ చేసుకోవడంతో ఎన్డీఏ కూడా ఇక సిద్ధం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాలు మొదట 30 అనుకున్నారు, ఆ సంఖ్య ఇప్పుడు 38 పెరిగింది. చిన్న చిన్న పార్టీలను కూడా పిలుస్తోంది. గతంలో దూరంగా పెట్టినటువంటి అకాలీదళ్ లాంటి అంటే తనకు దూరమైన వాళ్ళని కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మరీ పిలుస్తుంది. అంటే ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతోంది ఏంటి, ఎన్డీఏ అనేది మళ్ళీ దానికి ఊపిరి పోయాలి, దాని ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని. ఎందుకంటే యూపీఏ గతంలో ఎన్నడూ లేనంతగా బలపడింది. కాంగ్రెస్ ముఖ్యంగా హీరోలు పోషిస్తుంది. బీజేపీని సమర్థంగా ఎదుర్కొనే విషయంలో అందరూ ఏకతాటిపై నిలబడ్డాం. ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి ఏకపక్ష ధోరణి ఏదైతే రాష్ట్రాలను వేధించడం కానీ ఇతర ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అడ్డుకోవడానికి కాంగ్రెస్ ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే నితీష్ కుమార్ కూడా ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. గత నెలలో బీహార్ లో జరిగింది, పాట్నాలో, ఈసారి బెంగళూరులో జరుగుతోంది. ఓవరాల్ గా గమనిస్తే మాత్రం ఈ యూపీఏ బలాన్ని అడ్డుకోవడానికి ఎన్డీఏని మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి కేవలం జనసేన మాత్రమే పాల్గొంటోంది. గతంలో తనకు మిత్రుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి కొన్ని నిర్ణయాలు, తను చేసినటువంటి దారుణాలు కావచ్చు, ఇతర ఏవైతే ఉన్నాయో కేంద్రానికి వ్యతిరేకంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు పిలువనట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా గమనిస్తే 38 పార్టీలతో కూడినటువంటి ఎన్డీఏ భేటీ ఈ రోజు జరగనుంది. ఇందులో ముఖ్యంగా తాము వచ్చే పార్లమెంట్ సమావేశంలో పెట్టబోయే బిల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన 2 బిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అదొకటి మొదటిది యూనిఫామ్ సివిల్ కోడ్, రెండవది రాష్ట్రాల ముఖ్యంగా ఢిల్లీ పాలనాధికారుల అంటే
ఢిల్లీకి సంబంధించి పాలన ఏదైతే ఉందో అది కేంద్రం పరిధిలో కూడా ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతోంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిపై కోర్టు వరకు వెళ్లారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏని మరోసారి బలపడే చేసి అటు బిల్లులు పాస్ చేయించుకొని తన మిత్రపక్షాలకు రకరకాలుగా అంటే అది అధికారంలోకి రావడం కావచ్చు, ఇతర రకంగా సాయం చేస్తూ తిరిగి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాజ్.